వచ్చేది బంపర్, ఆదిని ముద్దుగా పిలిచేది హైపర్, స్కిట్ వస్తే జనం నవ్వటం ఆపర్. కావాలంటే ఈ స్కిట్ చూడండి సూపర్. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. నీ బాడీలో ఏదో వైబ్రేషన్స్ కనబడుతున్నాయిరా, ఏం చేస్తా ఉంటావు? నేను డాన్సర్ నండి. ముసుగేసుకున్నా చేస్తావా? ముసుగేసుకున్నా చేస్తావా? కట్లు కట్టినా చేస్తాడు. బేగంపేట బుల్లమ్మో, అరే పంజాగుట్ట పిల్లమ్మో. బేగంపేట బుల్లమ్మో, పంజాగుట్ట పిల్లమ్మో. బాడీలో వేడే చూసి గోళీ వేస్తానమ్మో. చింతల్ బస్తి చిట్టమ్మో, తుగ్గట్టల్లి కిట్టమ్మో. బాగే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో. ఏయ్, ముసుగేసున్నా సరే అనసు ఎక్కడే ఉందని ఎలా తెలిసిందిరా నీకు? మీరు మొహానికి ముసుగేయగలరు కానీ మనసుకు ముసుగేయలేరు. అయినా ఈ ముసుగులేంట్రా? నువ్వు వేసిన ముసుగుల కంటే ఇవి చిన్న ముసుగులే లేరా? అందుకే ఆ మర్డర్ ఎందుకు చేశారా? ఎందుకు చేశారా చెప్పు. చెప్పరా. అది కాదు సార్. యాక్టింగ్ చేయమాక చెప్పరా. యాక్టింగ్ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు సార్? అయ్యో అనిత, అయినా ఈ తోడేంట్రా? ఇది దేనికిది? అదే నడుము కట్టుకొని నాగబాబు గారి దగ్గర ఊగుతూ వెళ్ళి టెనమాక్స్ బోర్డు తీసుకురావాలి. మరి నన్నేం చేయమంటారా? తలకు కట్టుకొని ఊరేస్తారా వాడితో మనకి? ఇప్పుడు ఏంటి ఊరే కదా వేస్తారా? బాబు తొందరగా ఏంటి, వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమన్నా ఉల్లిపాయ పకోడీ వేస్తున్నారా, బజ్జీ వేస్తున్నారా, ఊరేస్తున్నారా? ఒరే వాడంటే జీవితంలో అన్ని అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు రా. మన కష్టాలు వాడికి ఏం తెలుసు? కష్టాల గురించి వాడికంటే బాగా తెలుసా నీకు? చెప్పరా. కష్టాలంటే వాడిరా. మాదాపూర్ వెళ్ళి ఒక వీడియో తీయాలంటే వెళ్ళడానికి 4 కిలోమీటర్లు, రావడానికి 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలని నీకు తెలుసా? వాడికి తెలుసు. నెట్ బ్యాలెన్స్ వేయించుకున్న 2 నిమిషాలకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? వాడికి తెలుసు. చిన్నప్పుడు మనకు అన్నం పెట్టేటప్పుడు ఆకేసి పప్పేసి బొవ్వేసి అనే పాట పాడతారు. కానీ ఆ వయసులో కూడా ఆకలేస్తే అన్నం పెడతా, అలిపేస్తే ఆయిల్ పెడతా అంటే గానీ తినని వయసు వాడిది. ఆ విషయం నీకు తెలుసా? వాడికి తెలుసు. అందుకే కెమెరా కొన్నాడు, వీడియో తీశాడు, దొరికేశాడు, ఫేమస్ అయ్యాడు. ఏం ఎక్స్ప్రెషన్ తో రాది? దొరబాబు ఏదో సాధించేసినట్టు ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు వీడి చేతిలో మెమరీ కార్డు ఎందుకు ఉండేదో తెలియదు. పెద్దయ్యాక మెమరీ కార్డు ఉన్నా అందులో స్పేస్ ఎందుకు ఉండదో తెలియదు. వీలైతే వాడికి ఒక హార్డ్ డిస్క్ కొనిపెట్టండి, లేదంటే ఇంకేదైనా పెద్దదుంటే కనిపెట్టండి. ముందు వాడు ఒక యూట్యూబ్ స్టార్ అని గుర్తించండి. అరే అది ఒక్కసారి ఆ ఫోన్ లో వీడియో పెట్టరా. బాబోయ్, అసలు మీరు అవసరమేనా సమాజానికి? ఏం మాట్లాడుతున్నారండి? కంప్యూటర్ బట్టి వైరస్ తొలగించడానికి ఆంటీ అవసరం. అంటే కాదురా, యాంటీ వైరస్. కంప్యూటర్ బట్టి వైరస్ తీయాలంటే యాంటీ వైరస్ ఎంత అవసరమో. ఆంటీ కాదు, యాంటీ వైరస్. నీకు ఆంటీ వైరస్ పట్టుకుంది. కంప్యూటర్ కి పట్టిన వైరస్ డిలీట్ చేయాలంటే యాంటీ వైరస్ ఎంత అవసరమో ఓకే, ఈ సమాజానికి మాలాంటి యువకులు కూడా అంతే అవసరం రా. అది సార్ అది 30 ఏళ్ల సర్వీస్ రా, ఒక్క మచ్చ కూడా లేదురా నాకు. అంటే సారే పెద్ద పుట్టు మచ్చలా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏంటి సార్ మీదకి వస్తున్నారు? ఏంట్రా పేరేంట్రా నీది? పేరేంటి? బాచి చెప్పా. దగులు బాజీ సార్. సార్ వీళ్ళ గురించి వదిలేండి సార్. నన్ను ఊరేస్తున్నట్టు మా ఇంట్లో తెలియదు. ఒక్కసారి చెప్పేసి వస్తా సార్ ప్లీజ్. నీ కాకమ్మ కథలు చెప్తున్నావారా నాకు? కాకితోనే కథలు చెప్తున్నాం సార్. రే ఆయన ఎందుకు రాలా అంటారు? ఇలాంటి ఊరు ఒకటిసారి పడితేనే కదరా రేపన్న రోజున మనం తప్పు చేయకుండా ఉంటాం. ఈడేమో తొందరగా వేసేయండి వెళ్ళిపోదాం అంటాడు. ఈడేమో ఇలాంటిది ఒకటి పడితేనే కదా రేపటి నుంచి ఏ తప్పులు చేయమంటాడు. అసలు ఏమనుకుంటున్నారు? వాడు పూరి వేస్తున్నాడా, ఉరేస్తున్నాడా?
సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఆ అబద్ధం సాక్ష్యం చెప్పినోడు చేత నిజం చెప్పిస్తాం సార్. ఆ మర్డర్ మేము చేయలేదు సార్. అంతగా బాధపడుతున్నారు కాబట్టి ఒక్కరోజు ఛాన్స్ ఇస్తా. ఇంతకీ ఆ అబద్ధం సాక్ష్యం చెప్పినోడు ఎవడు సార్? ఈ సందు చివరికి వెళ్తే రామారావు అని ఒకడు ఉంటాడు, ఆ. ఆయన తీసుకొచ్చి నాకు చెప్పించు. మీరు వెళ్ళిపోండి సార్. ఆ రామారావు గారి సంగతి చేల్చి మీకు నిజం చెప్పిస్తాం. మీరు వెళ్ళిపోండి సార్. వెళ్దాం పదండి రా ఇంటికి. ఇంట్లో ఎవరు సార్? అయినా ఏంటి ఇంకా జిమ్ చేస్తారేంటి వీడు? సార్ ఇంతకంటే పెంచితే బాడీ బిల్డర్ అని సార్. ఏ బెలూన్ కంపెనీకి ఓనర్ అనుకుంటాను. ఇంటిలో అద్దెకొచ్చారా? అవును సార్, ఈ పక్కింట్లోనే దిగాం సార్. ఏం చేస్తుంటారు? నేను ఇండియాలో ఉన్న సముద్రాన్ని బస్సులో మలేషియా పంపిస్తుంటా సార్. నువ్వేం చేస్తావు? అక్కడ సముద్రాన్ని నీడే రిసీవ్ చేసుకుంటుంటాడు సార్. నువ్వేం చేస్తావురా? ఆ సముద్రాన్ని వాడే కవర్ లో పార్సిల్ చేస్తుంటాడు. ఎందుకు మీరేం చేస్తుంటారు? కండలు పెంచేసి ఏజ్ కవర్ చేస్తుంటాడు. ఏంటి సార్ నిజం కాదా? ఏదో ఒకసారి నవ్వండి, నేను ప్రూవ్ చేస్తా. నవ్వండి, నవ్వమని చెప్పండి, నేను ప్రూవ్ సార్ చేస్తా. నవ్వండి సార్, ఎందుకు నవ్వండి భయపడతారు? సార్, ఒక్కసారి నవ్వండి సార్. నవ్వడు, ఎందుకంటే నవ్వితే కళ్ళ కింద కరెంట్ తీగలు వచ్చేస్తాయి. మీరు లేట్కి వచ్చారు కాబట్టి మాకిద్దరు కూతుర్లు ఉన్నారు. జాగ్రత్త, ఏదైనా తేడా వచ్చిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఇప్పటి వరకు మీరు తెలుగుని చేసిన మొక్కలు చాలు సార్. మళ్ళీ కొత్త మొక్కలు ఎందుకు? అయినా మామూలుగా చెప్పండి సార్. అదేదో నేరాలు ఘోరాలు చెప్పినట్టు అన్ని అలా చెప్తారేంటి? సరే అండి, వెళ్ళండి. ఇదేంట్రా ఇలా ఉన్నాడు? నాన్నగారు నేను బయటికి వెళ్ళొస్తానండి. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. మీరు పడవ కాదు ట్రైన్ నడిపినా అది నడవలేదు. మా మధ్య మీద ఏమి నడవదు. పొద్దున్నే పేపర్లన్నీ థియేటర్ దగ్గర ఏరుకుని సాయంత్రం అదే థియేటర్ సినిమాకి వెళ్ళేది అలాగా ఉంది. ఒక నిమిషం ఇలాగే ఆగు నువ్వు. అమ్మో దీంతో కష్టం. నేను బయటికి వెళ్ళొస్తా. పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా? పుటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా. మీరు దీనికి ఏమీ నడపడం అవసరం లేదు. సైగ చేస్తే అదే నడుచుకుంటూ వస్తుంది. సార్ మీరు బయట ఏంటి సార్? మొత్తానికి మీ పోలికలు వచ్చినాయి. చెప్పండి సార్. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. సార్ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా సార్? లేదండి. ఒక్కసారి మీరు అందరూ లోపలికి వెళ్ళరు, నాకు తగల తిరుగుతుంది. ఏంట్రా ఈ ఫ్యామిలీ? నాకు వద్దురా, వెళ్ళిపోదాం పద. పిల్లలు పడైపోతే మనకు ఉరిశిక్ష పడుతుందిరా. ఉరిశిక్ష పడితే చచ్చిపోతాం. ఒకవేళ చచ్చిపోతే నా గురించి న్యూస్ ఏమైనా వస్తుందా? దివికి ఎగిరిన గూగుల్ తారా. యూట్యూబ్ ద్వారా సరే మీకోసం రా. ఓకే నేను లైన్ వేస్తా, తప్పదేం. మీరు చాలా బాగున్నారండి. ఇందాక బాగోలేదన్నారు. అంటే ఇప్పుడే ఆసం అప్పి కర్తానందం లేడీ గట్టపులు చూసావు. చూసాక ప్రపంచంలో ఎవరైనా అందంగానే కనపడుతున్నారు. జడ చూసావా ఎంత లూజ్గా వేసాను? పెదాలు కూడా చాలా వదిలిపోయినాయి. వదిలితే వరంగాలు ఇలా ఉన్నాయి. అబ్బా నాన్నగారు, అబ్బా రండి నాన్నగారు. ఏంటమ్మా ఏంటమ్మా? మాకేమో ముగ్గురు నచ్చారు, మీరు ఇద్దరినే సెలెక్ట్ చేసుకోవాలి. అవు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి. ఇప్పుడు ఆ నచ్చడం కాదండి, వీళ్ళ మెయిన్ మనకు. ఓకేనా? మీరు పక్కన ఉండండి. అయితేగా ఉన్నాడు ఇతను, నేను చేసుకుంటాను. చేసుకో. నేను నచ్చారు నాన్న. తాలి కట్టారా? ఇంకెందుకు లేటు? మనకు కావాల్సింది దొరికారు. మీ కూతుళ్ళని మీ దగ్గరే పెట్టు. ఎవడి కల్లుళ్ళు ఎవడి కల్లులు రా? నువ్వు కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పావు కదా, ఇప్పుడు నిజం సాక్ష్యం చెప్తే మీ కూతుళ్ళు మాతో తీసుకెళ్తారు. మాతో కాదు, పోలీసులు వస్తారు. వాళ్ళతో చెప్పు. పోలీస్ రామారావు గారు విషయం చెప్తే తెలిసిపోద్ది. రామారావు ఆడు రామారావు కాదే. నేను అదే చెప్తున్నాను సార్. నేను రామారావు కాదు, వీళ్ళు కావాల్సిన రామారావు 3 రోజుల క్రితం 3 రోజులు వెళ్ళిపోయాడు సార్. నేను వెంకటరావుని సార్. నువ్వు రామారావు కాదా? కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతారు. కనీసం పోలీసులైనా మీరు రికార్డ్ చేసి ఆగొచ్చు కదా. ఒక్క మాట అండి, ఏంటండి? మీతో కాపురం చేయటం కంటే ఉరేయించుకోవడమే బెటర్. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్ యూ మేడం. మధ్యలో కొత్త క్యారెక్టర్ బాడీ బిల్డింగ్ చాలా బాగుంది. లాస్ట్ కి ఆయన ఇట్టిట్ట చేసేసారు. చాలా బాగా చేశారండి. Thank you, thank you, మా thank you. స్టేజ్ మీద ఫస్ట్ టైం అయినా
వెరీ నైస్. బాబు గారు బాగుంది, అది బాగా ఎంటైన్ చేసావు. అందరి బాగున్నాయి, అందరి పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. మెయిన్ గా ఆ రవిని టచ్ చేయంగానే ఆడిచ్చిన జర్కి ఆడి కండలకి అదోలా ప్రవర్తించగానే బాగా హైలైట్ పాయింట్ అది. ఓవరాల్ గా వెరీ ఎంటర్టైన్ చేసావు. వెరీ గుడ్.